వారం రోజులుగా బంగారం వెండి ధరలు పరుగులు పెడుతున్న నేపథ్యంలో సడన్ గా బ్రేక్ పడింది. ప్రస్తుతం మార్కెట్లో బంగారం వెండి ధరలు తగ్గుతున్నాయి. హైదరాబాద్ లో గోల్డ్ సిల్వర్ రేట్స్ భారీగా తగ్గుతున్నాయి. ఒక్క రోజులో తులం బంగారం 12,580కు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,63,840 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,51,710గా ఉంది. అయితే ఇదే దారిలో వెండి కూడా తగ్గుతుంది. కిలో వెండి ధర 75,400కి తగ్గగా ప్రస్తుతం 3 లక్షల రూపాయల ధర ఉంది. ఇక తగ్గిన బంగారం వెండి ధరలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గత వారం రోజుల నుంచి చూసుకున్నట్లయితే సడన్ గా ఇటు బంగారం వెండి పెరిగింది. బట్ ఒక్క రోజే ఈ రోజు 12,580 రూపాయలు అయితే ఇటు గోల్డ్ కానీ అలాగే సిల్వర్ కూడా తగ్గింది. సో ఇంత తగ్గడానికి రీజన్ ఏంటి? అలాగే ఇంకా ఫ్యూచర్ లో తగ్గే అవకాశం ఉందా? యశాలని మనం గత వారం రోజులుగా కూడా చూస్తా ఉన్నాము. ఈ వారం రోజుల్లో ప్రధానంగా 2 రోజుల నుంచి కూడా చూసుకున్నట్టయితే దాదాపు పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క బంగారం అదేవిధంగా వెండి ధరలు పడిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న మొన్నటి వరకు మనం చూసాము అంతకంతకు కూడా ప్రతిరోజు కూడా ఇటు బంగారం ధరలతో పాటు వెండి కూడా పోటీ పడుతూ ఒక్కసారిగా కూడా రేట్లు అనేది సామాన్యులకు అందుబాటులో లేకుండా విపరీతంగా పెరిగిన పరిస్థితి మనకు కనిపించింది. అయితే గత 2-3 రోజులుగా కూడా చూసుకున్నట్టయితే ఈ రేట్లు అనేటి తగ్గుముఖం పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న ఒక్క రోజుగా మనం చూసుకున్నట్టయితే 12,580 రూపాయలు తులం బంగారానికి రేట్ అయితే తగ్గిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారము 1,63,840 రూపాయల వద్ద ప్రస్తుతం అయితే కొనసాగుతా ఉంది. 22 క్యారెట్ల బంగారం విషయానికి వచ్చినట్టయితే 10 గ్రాముల బంగారం ధర 1,51,710 రూపాయల దగ్గర ప్రస్తుతం కొనసాగుతా ఉంది. ఈ ఒక్క రోజులో 75,400 వెండి అయితే తగ్గింది. కేజీ చూసుకున్నట్టయితే ప్రస్తుతము కిలో వెండి హైదరాబాద్ లో 3,03,000 దగ్గర ప్రస్తుతం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక 2 రోజుల వ్యవధిలో బంగారం ధర దాదాపు 80,000కు పైగా కూడా బంగారం ధర తగ్గిందని చెప్పేసి ఇటు మార్కెట్ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా చూసుకున్నట్టయితే గత కొన్ని రోజులు కాదు నెలలు సంవత్సరాలుగా కూడా చూసుకున్నట్టయితే ఇంత భారీ ఎత్తున తగ్గిన పరిస్థితి లేదు. కేవలం పెరుగుదల మాత్రమే ఈ బంగారం వెండి ధరలు కనిపిస్తా ఉంది. కానీ ఏకంగా నిన్న మొన్న చూసుకున్నట్టయితే బంగారం ధరలు వెండి ధరలు ఒక్కసారిగా కూడా తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలా మంది వినియోగదారులు పెళ్లిళ్ల సీజన్ వస్తా ఉండడంతో కొంతమంది ఈ రేట్లు ఏవైతే తగ్గుతా ఉన్నాయో దీని పట్ల ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ యొక్క తగ్గుముఖం మనం చూసుకున్నట్టయితే 11 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా ఒక్క రోజులోనే ఇంత ధరలు తగ్గినటువంటి చరిత్ర లేదు అని చెప్పేసి కూడా ఇటు మార్కెట్ నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. స్టాక్ మార్కెట్లలో చోటు చేసుకున్నటువంటి ఒడిదుడుకులు కావచ్చు, అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ విలువ పెరగడం వల్ల ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను రిటర్న్ తీసుకుండడంతో ధరలు భారీగా తగ్గుతున్నాయని చెప్పేసి కూడా ఈ మార్కెట్ వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్నటి వరకు కూడా ఆల్ టైమ్ హైలో ఉన్న రేట్లు ఒక్కసారిగా కూడా ఈ భారీ రేట్లు తగ్గడంతో సామాన్యులకు ఊరటనిచ్చే అంశం అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే అదేవిధంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో కానివచ్చు, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ ముఖ్య నగరాల్లో అయితే ప్రస్తుతం అయితే దాదాపుగా ఒకే రేట్లో అయితే ఈ రేట్లు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇంకా కూడా రేట్లు తగ్గుతాయా అన్నటువంటి ప్రశ్న ప్రస్తుతం అయితే సామాన్యులు దిగువ మధ్య తరగతి నుంచి వినిపిస్తున్న మాట. ఎందుకంటే రేట్లు ఒక్కసారిగా కూడా ఈ 2-3 రోజుల్లో ఇట్లా ఈ రేట్లు తగ్గుదలతో సో మరింత తగ్గుతాయా అన్న ప్రశ్న కూడా ప్రస్తుతం ఉత్పన్నమవుతోంది. అయితే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే పెళ్లిళ్ల సీజన్ కూడా ఫిబ్రవరి నుంచి పెళ్లిళ్ల సీజన్ కూడా ప్రారంభం అవుతుంది, ఇతర పండుగలు కూడా ఉంటాయి కాబట్టి మరి బంగారానికి డిమాండ్ అనేది పెరుగుతుంది. సో డిమాండ్ పెరిగినప్పుడు ఖచ్చితంగా రేట్ అనేది ఆబ్వియస్ గా పెరుగుతుంది కదా అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఇదే ట్రెండ్ కొనసాగితే మార్కెట్ లో ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ ఏదైతే ఉందో ఇదే కొనసాగితే మరింత తగ్గే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కొంతమంది భావిస్తా ఉన్నారు. కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చూసుకున్నట్టయితే ఈ బంగారం వెండి ధరలు ఏదైతే గత 1-2 సంవత్సరాలుగా కూడా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తా ఉన్నారో వారికి పెద్ద ఎత్తున లాభాలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి చూసే వాళ్ళకు ఇది కరెక్ట్ సమయమేనా కాదా అన్నప్పుడు సో ఇందులో భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. కొంతమంది విశ్లేషకులు ఇది సరైన సమయం అని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు. కొంతమంది అయితే ఇంకా కూడా
తగ్గే అవకాశం ఉంటుంది. మరికొన్ని రోజులు వేచి చూస్తే అవకాశమే మంచిది అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా డాలర్ తో రూపాయి మారకం విలువ, సో ప్రస్తుతం వివిధ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఫెడరల్ బ్యాంకు అమెరికాలో ఉన్నటువంటి ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గిస్తుందని చెప్పేసి ఒకవైపు, సో ఇవన్నీ కారణాలతో ప్రస్తుతం అయితే బంగారం వెండి ధరలు పెద్ద ఎత్తున పెరిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా పెద్ద ఎత్తున బంగారం నిల్వలు పెంచుకుంటున్నాయి. సో ఇది కూడా బంగారం ధర పెరగడానికి ఒక కారణం అని చెప్పేసి ఇన్ని రోజులు కూడా చాలా మంది మాట్లాడారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితిని చూస్తే, సో ప్రస్తుతం ఒక్కసారిగా కూడా ఈ 2-3 రోజుల వ్యవధిలో భారీగా రేట్లు తగ్గాయి కాబట్టి, సో ఇన్ని రోజులు ఏదైతే పెరిగిందో ఇక తగ్గుముఖం పట్టిన ట్రెండ్ ప్రారంభం అవుతుంది అని చెప్పి కూడా కొంతమంది అంచనా వేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇంకా కూడా రేట్లు తగ్గుతాయి. ఇప్పుడే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా బంగారం వెండి ధరలు కొనేవాళ్ళు మరికొన్ని రోజులు ఆగితే బెటర్ రిజల్ట్స్ వస్తాయి, ఇంకా రేట్లు తగ్గుతాయి అని చెప్పేసి కొంతమంది మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఏది ఏమైనప్పటికీ బంగారం ధరలు వెండి ధరలు అనేది ప్రస్తుతం అయితే ఒక్కసారిగా కూడా ఈ 82,000కు పైగా కూడా ఈ బంగారం ధరలు తగ్గడంతో దీనికి సంబంధించి ఇప్పుడైతే మార్కెట్ లో ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళైతే ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా కూడా తగ్గితే బాగుంటుంది అన్నటువంటి ఒక వాళ్ళ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.